1 Peter chapter 4 verses 17 through 19. మొదటి పేతురు 4వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు మీ బైబిల్లో మీరు గమనించండి, నేను చదువుతాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమాస్వరూపుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయము మీ సంఘముగా మేము కూడి రావడానికి, మేమందరము సజీవ లెక్కలో ఉండడానికి, మీ నామమును స్మరించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేక కృప కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి సౌకర్యములను బట్టి, ప్రతి ఈవులను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అండ్ ఈ సమయంలో నీ వాక్యము కొరకు మేము సిద్ధపడి ఉండగా మీ ఆత్మ ద్వారా బోధించండి, మమ్మల్ని బలపరచండి, పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి. మీ చిత్త ప్రకారం మేము మీకు మమ్మల్ని అప్పగించుకొని జీవించి దీవించబట్టకు సహాయము చేయమని, ఆటంకములన్నింటిని దూరపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, దాంట్లో 4వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు మన అంశం ఏంటంటే గాడ్స్ డీలింగ్స్ ఆర్ జస్ట్. గాడ్స్ డీలింగ్స్ ఆర్ జస్ట్. దేవుని వ్యవహారములు న్యాయమైనవి. దేవుని వ్యవహారములు న్యాయమైనవి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సో దేవుడి యొక్క సంఘములో ప్రాథమికంగా మనం ఏం చూస్తామంటే, దేవుడు తానేమై ఉన్నాడో తన సంఘానికి ప్రత్యక్షపరుచుకుంటాడు. తానేమై ఉన్నాడో, ఆయన యొక్క స్వభావం ఏంటో, ఆయన యొక్క సంకల్పం ఏంటో తన సంఘానికి క్రమం తప్పకుండా ప్రతి వారము అండ్ ప్రతిసారి వారు కూడుకున్నప్పుడు ఆయనను గురించి బోధించబడుట ఆయన యొక్క ఉద్దేశం కనుక అలాంటి ఏర్పాటు చేసి పెట్టాడు. సో దేవుడిని సంఘము తెలుసుకోవాలి. రెండవది, దేవుడి కొరకు బ్రతుకుటకు సంఘము ఏర్పాటు చేయబడింది కనుక ఆ సంఘము ప్రతి సమయంలో, ప్రతి విషయంలో దేవుడి చిత్త ప్రకారం ఏ ప్రకారము బ్రతకాలో దాని గురించి సంఘానికి ఆయన నేర్పుతున్నాడు. సో మనము క్రైస్తవులమైన తర్వాత మన పాపాలు క్షమించబడ్డాయి, దేవుడి చేత అంగీకరించబడ్డాము, మనకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం పోయింది, సంధి చేయబడ్డాము, మనకు పరలోక రాజ్యాన్ని తెరిచాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు కనుక మన పని అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. అప్పుడిక మన జీవితం ప్రారంభమవుతుంది. అంతవరకు మన జీవితం దేవుడికి వేరుగా వృధా అయిపోయింది. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, దేవుడి సంబంధులమయ్యామో, అప్పటి నుండి మన జీవితము ప్రారంభమవుతుంది. అది అప్పటి నుండి పెరుగుతూ పోతుంది, ఫలభరితంగా తయారవుతుంది. పరలోకము చేరేంత వరకు ఆ ప్రకారం ప్రతి విశ్వాసి క్రైస్తవుడు బ్రతుకుట దేవుడి చిత్తం. సో దేవుడి వాక్యము విశేషమైనటువంటి సత్యములను మనకు నేర్పుతోంది. మనందరికీ ఓర్పు అవసరము, మనందరికీ అలాంటి నేర్చుకునేటువంటి గుణం అవసరము. అండ్ మనము ప్రతినిత్యం ఈ లోకములో ప్రాణంతో ఉన్నామంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, దేవుడి కొరకు నేను ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. సో అలాంటి విషయాన్నే ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు ద్వారా దేవుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. 3 వచనాలు ఉన్నాయి, 3 సత్యాలు నేను మీ ముందు పెడతాను. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు దేవుడి వ్యవహారములు ఎట్లా ఉంటాయి, ఎంత న్యాయబద్ధంగా ఉంటాయి, వాటిని ఎవరు కూడా తప్పుపట్టలేరు. విశ్వాసులు తప్పుపట్టలేరు, అవిశ్వాసులు తప్పుపట్టలేరు. అండ్ ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో మనం ఏం చూస్తామంటే, దేవుడు విశ్వాసులతో ఎట్లా వ్యవహరిస్తాడు, అవిశ్వాసులతో ఎట్లా వ్యవహరిస్తాడు, అండ్ విశ్వాసుల్లో కూడా రకరకాలుగా ఉన్నటువంటి విశ్వాసులతో దేవుడి యొక్క వ్యవహారము ఎట్లా ఉంటుంది అనేది మనము నేర్చుకుంటాం. సో ఒక రకంగా చెప్పాలంటే దేవుడి యొక్క వ్యవహారములన్నీ కూడా పరిశుద్ధమైనవి, నిజాయితీతో కూడుకున్నవి,
మనల్ని తగ్గించేవి అండ్ మనకు నిజమైనటువంటి సంతోషాన్ని దయచేసేవి. ఎప్పుడైతే దానికి మనము లోబడతామో అప్పుడు. రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే డివైన్ కరెక్షన్, దైవికమైనటువంటి దిద్దుబాటు. 17వ వచనంలో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. సో ఇక్కడ సత్యం చెప్తున్నాడు, దాంతోపాటు ఒక ప్రశ్న కూడా వేస్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని రాయబడి ఉంది. సో పేతురు సంఘానికి ఏం చెప్తున్నాడు? రక్షించబడినటువంటి క్రైస్తవ విశ్వాసులకి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఏం చెప్పాడు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సో మనం ఇప్పుడు రక్షించబడ్డాము, ప్రపంచం యొక్క అంతము సమీపంగా ఉంది. ఈ సమయంలో మీరు ఎట్లా బ్రతకాలి, మీరేమి చేయాలి, ఏమి చేయకూడదు, దాని గురించి ఆయన నేర్పిస్తూ అక్కడిక 7th verse తర్వాత 11వ వచనం వరకు వారు ప్రార్థనాపరులుగా ఉండాలి, దేవుడి కొరకు సేవ చేసేవారిగా ఉండాలని చెప్తాడు. ఆ ప్రకారం వారు బ్రతికినప్పుడు వారికి వచ్చేటువంటి సమస్య ఎట్లా ఉంటుందో, వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్తాడు. అండ్ ఆ ప్రకారం వారు బ్రతకకపోతే కూడా వచ్చేటువంటి సమస్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అక్కడ చెప్తాడు. నా క్రైస్తవులైనంత మాత్రాన అన్నిటి అంతము సమీపమైపోయింది కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి ప్రార్థనలు చేయండి అంటే ప్రతి క్రైస్తవుడు ఆ ప్రకారం ఉండడు. ప్రతి ఒక్కడికి స్వస్థబుద్ధి లేదు, ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేసి దేవుడి రాకడ కొరకు కనిపెట్టట్లేదు. సో అట్లా ఉన్నటువంటి వారికి ఏం జరుగుతుంది, అట్లా లేనటువంటి వారికి ఏం జరుగుతుంది? అండ్ చాలామంది క్రైస్తవులు దేవుడి సేవలో ససేమిరా వారి జీవితకాలం అంతా కూడా కనీసం వారి యొక్క వేలు కూడా పెట్టకుండా ఉంటారు. సో వారి జీవితాన్ని దేవుడి సేవకు సమర్పించుకోరు. వారు క్రిస్టియన్ అవుతారు, వారు చర్చ్ మెంబర్ అవుతారు, వారు బ్యాప్టిజం తీసుకుంటారు, వారు కమ్యూనియన్లో పాటు తీసుకుంటారు, కానీ వారు దేవుడి సర్వీస్లోనికి రారు. దే ఆర్ నెవర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు ఎన్నటెన్నటికీ దేవుడి యొక్క సేవకులుగా లేరు. మనము ఈ లోకంలో ఎంత కష్టపడినా, ఈ లోకంలో మన జీవితాన్ని ఎంతగా మనము ఖర్చు పెట్టేసినా కూడా పరలోకం కొరకు, ప్రభు కొరకు మనము ఒక్క పని చేయకపోతే మనము దేవుడి సేవకులము కాము. అండ్ చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకుంటే ఎంతమంది గాడ్ సర్వెంట్స్ ఉన్నారు, రియల్ సర్వీస్ టు దట్ గ్లోరియస్ గాడ్ చేస్తున్నారు, ఎంతమంది లేదు అంటే చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో అట్లా ఉన్నటువంటి వారి జీవితానికి ఏమి నేర్పాలో ఆయన నేర్పుతున్నాడు. అండ్ ఇక్కడ 17లో మీరు చూస్తే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ తీర్పు గురించి మాట్లాడినప్పుడు, జడ్జిమెంట్ గురించి మాట్లాడినప్పుడు ఒకవైపున పాజిటివ్గా అనుకూలంగా, ఇంకొక వైపున నెగటివ్గా ప్రతికూలముగా దేవుడి వాక్యం మనకు చెప్తోంది. ఒకే నాణ్యానికి ఉండేటువంటి 2 వైపుల గురించి ఆయన చూపిస్తున్నాడు. ఒకవైపునేమో ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికేటువంటి వారికి అది కరెక్షన్గా ఉంటుంది, ఇంకొక వైపున ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయనకి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారికి అది కాండెమ్నేషన్గా ఉంటుంది. ఒకరిని దిద్దుబాటులో పెడుతుంది, ఇంకొకరిని అది ఖండిస్తుంది, వారిని శిక్షిస్తుంది. దానికన్నా ముందు దేవుడి యొక్క గుణమేంటి, దేవుడి యొక్క స్వభావం ఏంటి, ఈ 1 పేతురులోనే, బైబిల్ అంతా మనం నేర్చుకోవచ్చు కానీ 1 పేతురులోనే ఆయన గురించి ఆయన ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు, రివీల్ చేసుకున్నాడు అనేది మీరు చూస్తే 1వ అధ్యాయము 17వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. సో ఈ పరలోకమందున్నటువంటి దేవుడు తండ్రి పక్షపాతము లేకుండా ప్రతి వానిని తీర్పు తీరుస్తాడు. సో ఆయన దృష్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని ఆయన తీర్పు తీరుస్తాడు. ఏ ఒక్కడిని కూడా దేవుడు విడిపించడు, లేకపోతే అంటే వదిలేయడు. రెండవది ఆయనలో ఉన్నటువంటి మరొక లక్షణం 1 పేతురు 2:23లో మీరు గమనిస్తారు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. సో ఈ దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఆయన యొక్క తీర్పులో అన్యాయం అనేది బొత్తిగా లేదు. సో దేవుడు నాకు అన్యాయము చేశాడు అని అటు అవిశ్వాసి అనలేడు, ఇటు విశ్వాసి అసలు అనకూడదు. కానీ చాలాసార్లు మనం వింటుంటాం. అవిశ్వాసుల సంగతి మనం వదిలేద్దాం, ఇప్పుడు ఇది విశ్వాసులకే ప్రాథమికంగా బోధించబడుతోంది కనుక ఎన్నిసార్లు మీరు అట్లా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు చేయాల్సింది చేయలేదు, వారికి చేశాడు వీరికి చేశాడు కానీ నాకు తక్కువ చేశాడు అని మీరు అనలేదు, లేకపోతే అనుకోలేదు, లేకపోతే ఆ ప్రకారం మీరు తలంచలేదు. అది మనం చేయకూడదు, ఎందుకంటే దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు. అండ్ ఇక్కడ తీర్పు అనేటువంటి పదము గ్రీకులో క్రీమా అనేటువంటి పదం. ఈ క్రీమా అనేటువంటి పదము సందర్భాన్ని బట్టి అది దిద్దుబాటుగా, లేకపోతే ఒక విషయాన్ని విశ్లేషించుటకు, ఇవాల్యుయేట్ చేయుటకు, అనలైజ్ చేయుటకు, అదేంటో తెలుసుకొనుటకు,
ఇది సరైనదా లేకపోతే సరైనది కాదా అని దాన్ని అటు ఇటు మరి తేల్చి చెప్పుటకు ఉపయోగించబడుతుంది. అట్లా ఒక చోట వాడబడింది. అది ఎక్కడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో యేసుప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఇట్లా చెప్పాడు, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. సో ఇక్కడ తీర్పు అనేటువంటి పదం ఏంటి? మీరు ఒక వ్యక్తిని ఎట్లా జడ్జి చేస్తున్నారో, అంటే ఆ వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఆ వ్యక్తిని మీరు ఎట్లా అంచనా వేస్తున్నారో, ఆ వ్యక్తి మంచివాడు అంటున్నారో, ఆ వ్యక్తి చెడ్డవాడు అంటున్నారో, ఆ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉందో, ఆ వ్యక్తి అంటే మీకు ఇష్టం లేదో, మీరు జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు. అది కాండెమినేటరీ జడ్జిమెంట్ కాదు, కానీ అది ఇవాల్యుయేషన్. అంటే వారు ఏమై ఉన్నారు అన్నది మీరు వారిని తీర్పు తీరుస్తున్నారు. సో అట్లా సందర్భాన్ని బట్టి వాడబడుతుంది. లేకపోతే ఇంకో రకంగా అది కాండెమ్నేషన్ని సూచించేటువంటిదిగా కూడా వాడబడుతుంది. దాని యొక్క ఉదాహరణ మీకు మార్కు సువార్త 12వ అధ్యాయంలో నేను చూపిస్తాను. 40వ వచనం, విధవరాండ్ర ఇళ్ళు దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను. ఇక్కడ శిక్ష అనేటువంటి పదము, ఆ క్రీమ అనేటువంటి పదం. సో ఒక చోటున ఇవాల్యుయేషన్, ఇంకొక చోటున కాండెమ్నేషన్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు విశ్వాసులకి ఆయన చెప్తున్నాడు కనుక విశ్వాసులకి ఇది కరెక్షన్గా, అంటే వారిని దిద్దుబాటు చేసి వారిలో ఉన్నటువంటి లోపములను సరిచేసి వారికి క్రమశిక్షణను దేవుడు అనుగ్రహించి వారిని దేవుడి చిత్త ప్రకారం మలుచుకోవడం. ఈ క్రమశిక్షణ సఫరింగ్ ద్వారా, శ్రమ ద్వారా వస్తుంది. ఈ క్రమశిక్షణ నిందల ద్వారా వస్తుంది. ఈ క్రమశిక్షణ పర్సిక్యూషన్ ద్వారా, అంటే హింసల ద్వారా వస్తుంది. సో మన విశ్వాసమును బట్టి మనం హింసింపబడవచ్చు, మన విశ్వాసమును బట్టి మనం నిందల పాలవ్వచ్చు, మన విశ్వాసమును బట్టి మనం శ్రమల పాలవ్వచ్చు, కష్టాల పాలవ్వచ్చు. ఇవన్నీ కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, విశ్వాసులకు జరుగుతుంటాయి అని చెప్తున్నాడు. అండ్ విశ్వాసములో లేనటువంటి అవిశ్వాసులకి తీర్పు, నిత్య శిక్ష రెండు కలుగుతాయని చెప్తున్నాడు. పేతురు ఒక యూదుల్లో నుండి వచ్చాడు. అతడు క్రైస్తవుడు అయ్యాడు కనుక యూదుల యొక్క చరిత్రను అతడు బాగా ఎరిగినటువంటి వాడు. ఇశ్రాయేల్ దేశంలో దేవుడు తన ప్రజలు దారి తప్పినప్పుడు వారిని బలపరచాల్సి వచ్చినప్పుడు ఏ ప్రకారం తీర్పు తీర్చాడు, లేకపోతే ఏ ప్రకారం క్రమశిక్షణలో పెట్టాడు, దాని కొరకు దేవుడు వారి శత్రువులను ఎట్లా వాడాడు ఈయనకి బాగా తెలుసు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే ఇశ్రాయేలుకు ఆయన మంచి నేర్పరితనాన్ని ఇవ్వడానికి, లేకపోతే వారికి నడవడి సరిచేయడానికి ఐగుప్తీయులను వాడాడు, కనానీయులను వాడాడు, అష్షూరియులను వాడాడు, బబులోనియులను వాడాడు. తర్వాత కాలంలో గ్రీకీయులను, అంటే గ్రీక్స్ని వాడాడు. అండ్ యేసుప్రభు టైంలో, పేతురు టైంలో రోమీలను వినియోగించాడు. అండ్ ఈ యొక్క సంఘము స్టార్ట్ అయినటువంటి టైంలో రోమన్ ఎంపైర్ ఉంది. అదే రోమా సామ్రాజ్యము ద్వారా సంఘము, క్రైస్తవ సంఘమును హింసకు గురి చేసి పర్సిక్యూషన్ ద్వారా దాన్ని ప్యూరిఫికేషన్లోనికి తీసుకుని వచ్చాడు, వారిని శుద్ధి చేశాడు. సో ఈ క్రైస్తవుల్లో ఉన్నటువంటి లక్షణాలు, లేకపోతే వారిలో ఉన్నటువంటి పాప లక్షణములను వారిని హింసలో వేసినప్పుడు దేవుడు వారి నుండి తొలగించేశాడు. వారిలో ఒకవేళ నిర్లక్ష్య స్వభావం ఉంటే దాన్ని తీసేశాడు, వారిలో అహం ఉంటే తీసేశాడు, వారిలో తగ్గింపు లేకపోతే దీని ద్వారా వారిని అణిచి దాన్ని తీసుకుని వచ్చాడు, వారిలో లోక సంబంధమైనటువంటి ఆశలు ఇచ్చలుంటే వాటిని దీని ద్వారా తొలగించాడు, వారిలో వేషధారణ ఉంటే, ఈర్ష్య అసూయలుంటే అండ్ కొండెములాడే తత్వం ఉంటే వారిని ఆ యొక్క కొలిమిలో వేసి కాల్చి వాటన్నింటి నుండి వారిని వేరు చేశాడు. ఒక భక్తుడు అందుకే అంటాడు, దేవుడు తన బిడ్డల్ని క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణలో పెట్టినప్పుడు 3 విధానాలు వినియోగిస్తాడు. మొదటి విధానం ఏంటంటే దేవుడు నీకు నీ యొక్క మనస్సాక్షి ద్వారా బుద్ధి చెప్తాడు, నీ కాన్షియన్స్ ద్వారా నీకు లెసన్ నేర్పించే ప్రయత్నము చేస్తాడు. ఇది మంచిది, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది వాక్యానుసారం, ఇది వాక్య వ్యతిరేకమని నీ కాన్షియన్స్లో నీ వాక్యాన్ని చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే దేవుడు నీకు చాలా ఈజీ వే, అది ద బెస్ట్ మెథడ్ అనమాట. మన కాన్షియన్స్లోనే మనము దిద్దుబాటుకు గురై దేవుడికి లోబడ్డం. ఒకవేళ నీవు దాన్ని చేయలేదనుకో, నీ కాన్షియన్స్ని నీవు ఒప్పుకోలేదనుకో, దాన్ని పక్కకి నెట్టేసామనుకో, రెండవది దేవుడు జనములను వినియోగిస్తాడు. గాడ్ విల్ యూజ్ పీపుల్.
నీ ఇంటి వారిని వినియోగిస్తాడు, నీ చర్చిలో ఉన్న వారిని వినియోగిస్తాడు, నీ క్లాస్మేట్స్ని వినియోగిస్తాడు, నీ యొక్క ఆఫీస్లో కొలీగ్స్ని వినియోగిస్తాడు, నీ నేబర్స్ని వినియోగిస్తాడు, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి అపరిచితులను వినియోగిస్తాడు. దేవుడు మనుష్యులను వినియోగిస్తాడు. నీకు వ్యతిరేకముగా వారిని తెస్తాడు, నిన్ను పిండుతాడు, నిన్ను విరుస్తాడు, నిన్ను అనుస్తాడు, అండ్ నీకు నేర్పించాల్సినటువంటి పాఠాన్ని నేర్పిస్తాడు. సో ఇప్పుడు మనుషులు క్రైస్తవులు అయిన తర్వాత ఎట్లా ఉంటారంటే, నాకంతా కూడా పరలోకం వరకు ప్రయాణము సంతోషమే, సమాధానమే, సంతృప్తే, నాకు ఎక్కడ మనసాక్షిలో గద్యం పొందకూడదు, అంటే నాకు లోకములో ఎవరు ఎదురుగా రాకూడదు, అంటే నా ఇంటి వారు ఎవరు నాతో వ్యతిరేకులుగా ఉండకూడదు, నా యొక్క ఏ చోట కూడా వ్యతిరేకత ఉండకూడదు, అంటే దేవుడు నిన్ను తీసి బయట పెట్టేస్తాడు, షెల్ఫ్లో పెట్టేస్తాడు, అంటాడు యు ఆర్ ఎ యూస్లెస్ ప్రోడక్ట్ అండ్ ఐ కెనాట్ వర్క్ ఆన్ యూ టు మేక్ యూ యాజ్ అ యూస్ఫుల్ ప్రోడక్ట్. మూడవది ఏంటి అంటే సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్, జీవిత సంబంధమైనటువంటి పరిస్థితుల ద్వారా. సో మనస్సాక్షి ద్వారా నేర్చుకోని వారికి, ప్రజల ద్వారా నేర్చుకున్నటువంటి వారికి ఇక నిజముగా కఠినమైనటువంటి జీవన సంబంధమైన బాధాకరమైన పరిస్థితుల ద్వారా ఇవి చాలా కష్టంగా ఉంటాయి. అది పెద్ద రోగం అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా చితికిపోవడం అవ్వచ్చు, లేకపోతే జైలు పాలవ్వడం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఆ ప్రకారము దేవుడు పాఠము నేర్పిస్తాడు. ఒకటైతే మర్చిపోవద్దు, దేవుడు పాఠం నేర్పిస్తాడు. మీలో ఇప్పటికీ తల్లిదండ్రులు అయినటువంటి ప్రతి ఒక్కరూ వితౌట్ ఎక్సెప్షన్, ప్రతి ఒక్కరూ మీకున్న జ్ఞానం, మీకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో ప్రతి ఒక్కరూ మీ కడుపున పుట్టిన బిడ్డకు మీరు పాఠము నేర్పించారు. నేను నేర్పించలేదనండి, నా ముందు నిలబడండి, మీకు బహుమానం ఇస్తాను. అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ లక్షణం దేవుడి నుండి వచ్చింది. దేవుడు తన పిల్లల్ని ప్రేమించి వారికి క్షేమం కొరకు పాఠం నేర్పుతాడు. అదే ప్రకారం మనం కూడా దాన్ని మన బిడ్డలకి చేస్తాం, ఇతరులకి చేస్తాం. సో తీర్పు అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఎట్లాంటి తీర్పో ఈ పాటికి మనకు అర్థమైంది. అండ్ ఇక్కడ దేవుడి ఇంటి వద్ద అంటున్నాడు. సో ఈ తీర్పు ఎక్కడ ప్రారంభమవుతోంది? హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుడి కుటుంబం నుండి ఇది ప్రారంభమవుతోంది. సో ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడి యొక్క ఇల్లు, న్యూ టెస్టమెంట్లో దేవుడి ఇల్లు అంటే పాత నిబంధనలో దేవుడి ప్రజలు ఇశ్రాయేలీయులు, క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలు క్రైస్తవులు. కొన్ని వచనాలు నేను మీకు వినిపిస్తాను, మీరు రాసుకోండి. అండ్ మీ బైబిల్ తిప్పగలిగితే తిప్పి చూడండి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు, ఒకప్పుడు, ఈ మధ్య అయితే బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నేను బ్యాంకుకి అసలు నాకు ఎప్పుడైనా వీసా కొరకు స్టేట్మెంట్ అవసరమైతే తప్ప పోను. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళినప్పుడు వారికి క్యాష్ ఇచ్చినా, లేకపోతే వారు క్యాష్ వెనక్కి తీసుకున్న నేను చూసేవాడిని. మనం అంటే ఇట్లా తిప్పుతాం, కానీ వారి దగ్గర ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట, దాన్ని తడి చేసి పెట్టుకుంటారు, దాంట్లో ఇట్లా పెట్టి టప 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 ఎంత ఫాస్ట్గా తిప్పుతుంటారు. అది చూసినప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా బైబిల్ పేజీలు అంత ఫాస్ట్గా తిప్పగలిగితే, నేర్చుకుంటే అంత బాగుండి. నా దగ్గర నోట్ల కట్టలు లేవు తిప్పడానికి, బైబిల్ నిండా పేజీలు ఉన్నాయి, ప్రతిరోజు తిప్పుకోవచ్చు. సో మీరు అట్లా ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను వచనాలు చెప్పినప్పుడు మీరు వేగంగా తిప్పుకోవచ్చు, అండ్ మీరు మిస్ అవ్వకుండా దాన్ని చూసుకోవచ్చు. ఇర్మియా 25వ అధ్యాయము 29వ వచనంలో, నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో ఆయన తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, తన ప్రియమైనటువంటి పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని శిక్షిస్తానంటాడు. మొదట వారిని శిక్షిస్తాడు, తర్వాత భూలోక నివాసులందరి మీదకి కూడా ఖడ్గాన్ని పంపిస్తాడు. హెచ్కేలు 9వ అధ్యాయము 6వ వచనంలో, ఎజికియల్ 9:6లో, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. సో ఇక్కడ దేవుడు తన తీర్పును తన యొక్క పరిశుద్ధ మందిరము నుండే ప్రారంభించాడు. సో దేవుడి యొక్క ఇంటి నుండే దేవుడి తీర్పు పాత నిబంధనలో ప్రారంభమైంది. అండ్ కొత్త నిబంధనలో కూడా దేవుని ఇల్లు ఏంటి మరొకసారి నేను మీ ముందు పెడతాను, సో దట్ మీరు స్పష్టంగా తెలుసుకున్న వారిగా ఉంటారు. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనములో గమనిస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో మనము క్రైస్తవ సంఘము దేవుడికి ఇల్లుగా ఉన్నాం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం,
కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. సో ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్గా ఉన్నాము కనుక మనకి దేవుడి ఇల్లు అంటే సంఘము, క్రైస్తవ సహవాసము, దేవుడి యొక్క కుటుంబము అనేది వెంటనే తట్టాలి. సో ఇలాంటి వారికి దేవుడి యొక్క తీర్పు మొదట జరుగుతుంది. దేవుడి యొక్క ఇంటి నుండి దేవుడి యొక్క తీర్పు ఆరంభం అవుతుంది. ఆ తీర్పు ఏ రూపంలో ఉంటుంది అనేది మీరు తర్వాత 12వ వచనం నుండి 1 పేతురు 4:12 నుండి 19 వరకు చదవండి, దాన్ని ధ్యానించండి. ఇప్పుడు ఆ 12 నుండి 16 వరకు నేను జస్ట్ 1-2 సార్లు అట్లా కామెంట్ చేయడం తప్ప పెద్దగా ఈ సమయంలో చెప్పను. కానీ 12లో ఏమనుంది? ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. సో వీరు క్రైస్తవులు పేతురు కాలంలో ఎవరికైతే ఆయన పత్రిక రాశాడో వారు అగ్ని వంటి మహాశ్రమను ఎదుర్కొంటున్నారు. పర్సిక్యూషన్ అన్నమాట. సో వారి యొక్క ఆర్డియల్ అంటే వారికి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒకడిని అగ్నిలో వేసి కాలిస్తే అట్లా ఉంటుంది. అట్లా ఓల్డ్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షద్రక్, మెషక్, అబెద్నగోలను నెబుకద్నెజర్ లోబడకపోతే అగ్నిగుండం 7 మట్లు అంటే ఎక్కువగా వేడి చేయబడినటువంటి అగ్నిగుండంలో వారిని ఎట్లా వేశాడో వారినైతే నిజమైనటువంటి అగ్నిగుండంలో వేశాడు. అండ్ ఈ టైంలో ఉన్నటువంటి నీరో ఈ క్రైస్తవులను అగ్నిగుండం వంటి పరీక్షలకు వారిని గురి చేశాడు. ఆ ప్రకారం వారిని హింసించాడు. కానీ దేవుడి వాక్యం ఏమంటోంది? అది మిమ్మల్ని శుద్ధి చేసేటువంటి ఒక అగ్ని, రిఫైనింగ్ ఫైర్ అన్నమాట. పేతురు ఈ యొక్క ప్యాసేజ్ని దేని మీద ఆధారం చేసుకొని రాశాడు? మలాకి 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు మీరు ఆ భాగమంతా చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడి యొక్క దూత దేవుడి చేత పంపబడతాడు. ఆ ప్రభువు ఆ నిబంధన దూత ఆలయానికి అంటే సంఘానికి హఠాత్తుగా వస్తాడు. అంటే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన వచ్చు దినాన్ని ఎవరు సహింపగలరు? ఆయన్ని ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడై కూర్చుండి ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. ఆయన సంఘంలో అపవిత్రత ఉంది, ఆయన సంఘంలో కల్మషం ఉంది, ఆయన సంఘంలో ఆయన వాక్యానికి విరుద్ధమైనటువంటి పోకడలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆయన శుద్ధి చేస్తాడు. కనుక ఆయన దాన్ని అగ్ని పరీక్షగా లేకపోతే శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియగా ఏర్పాటు చేస్తాడు. సో మొదట సంఘము, తర్వాత లోకము అనేది ఓల్డ్ టెస్టమెంట్లో కనబడుతుంది, న్యూ టెస్టమెంట్లో కనబడుతుంది. దాని కొరకు దేవుడు ఈ పనిని చేస్తాడు అని పేతురు చెప్తున్నాడు. సో దేవుడు తన వర్షిపర్స్ని ప్యూరిఫై చేస్తాడు అండ్ తన యొక్క వ్యతిరేకులు వికెడ్ పీపుల్ని పనిష్ చేస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో తెలుగు బైబిల్లో మనకి కలిసి ఉంటుంది 25 నుండి 28 వరకు. కావలసిన భాగాన్ని నేను చదువుతాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో క్రైస్తవ సంఘంలో ఏముండకూడదు? దేవుడు ఏమి ఉండకూడదని కోరుకున్నాడు? దాంట్లో కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్లాంటిది మరి ఏది ఉండకూడదు. అది పరిశుద్ధమైందిగా ఉండాలి, నిర్దోషమైందిగా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. దాన్ని ఆ ప్రకారం చేసి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. దానికోసం ఆయన వాక్యముతో ఉదక స్నానము చేస్తాడు, పవిత్రపరుస్తాడు, దాన్ని పరిశుద్ధపరచుటకు దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సో చర్చెస్లో పాస్టర్స్ని, ఎల్డర్స్ని దేవుడు ఎందుకు పెట్టాడు? వారి ద్వారా ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఎందుకు చేయిస్తాడు? వారికి వాక్యము అనేటువంటి ఉదకమును ఎందుకు ఇచ్చాడు? వారు యథార్థముగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారైతే తప్పకుండా సంఘంలో ఎలాంటి డిఫైల్మెంట్ లేకుండా, ఎలాంటి స్పాట్స్ లేకుండా, రింకిల్స్ లేకుండా దాన్ని తీర్చిదిద్దడానికి పెళ్లి కూతుర్లు తయారవుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి బ్యూటీషియన్లను పిలిపించుకొని తయారవుతారు. ఎక్కడ నాకు స్పాట్ ఉండొద్దు అండ్ ఎక్కడ నా యొక్క ఏది కూడా మ్యారేజ్లో కనపడకూడదు. సో ఆ యొక్క బ్యూటీషియన్ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా రుద్దుతుంది, పిండుతుంది, గుచ్చుతుంది, పీకుతుంది, అన్నీ చేస్తుంది. ఎందుకంటే బ్యూటిఫై చేస్తుంది. పాస్టర్ కూడా అదే చేస్తాడు.
కానీ మనము ఆ యొక్క విషయంలో బ్యూటీషియన్కి డబ్బు ఇచ్చి ఫీజు ఇచ్చి మరి అన్నీ చేయించుకుంటాం. బుగ్గలు ఎర్రిపోయినా ముక్కు ఇక్కడ నుండి బ్లాక్ హెడ్ స్పీకినప్పుడు అది బఫూన్ యొక్క రెడ్ ముక్కులాగా అయిపోయినా కూడా మనకేం ఇబ్బంది ఉండదు. అది కోరుకున్నాం మనం. కానీ ఇప్పుడు పాస్టర్ అదే యేసు యొక్క వధువుగా నిన్ను ఆ యొక్క బ్రైడల్ మేకప్ కొరకు నిన్ను అన్ని పీకేసి లాగేసి నిన్ను సరిదిద్దుతుంటే నువ్వు చాలా చాలా ఇబ్బందులు పాలవుతావు, నువ్వు లేచి వెళ్ళిపోతావు. అది చాలా పెద్ద పొరపాటు. ఆ రకంగా చేయకూడదు. అంటే దేవుడి చిత్తం ఏంటో మనకి తెలియాలి, మనము దేవుడి ప్రజలముగా ఎలా బ్రతకాలో మనకి తెలియాలి. డగ్ నికల్స్ అనేటువంటి ఒక గొప్ప సేవకుడు, పేరు అందరికీ తెలియదు, కానీ ఆయన యొక్క రీచ్ చాలా గొప్పది. ఆయన గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఫేమస్ ప్రీచర్ల గురించి మీరు చాలామందిని విని ఎరిగి ఉంటారు, కానీ డగ్ నికల్స్ గురించి విని ఉండరు. డగ్ నికల్స్ యొక్క స్పెసిఫిక్ మినిస్ట్రీ ఏంటంటే ప్రపంచ దేశాల్లో 100 మిలియన్ పేదరికంలో బతికే పిల్లలకి, 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది పేద పిల్లలకి, 10, 11, 12, 13, 14 ఈ సంవత్సరాల వయసు కలిగిన పేద పిల్లలకి ఆయన పరిచర్య చేసేవాడు. సో నిర్విరామంగా వారిలో చాలామంది వీధుల్లో బతికేటువంటి వారు, ప్రపంచంలో ఉన్నటువంటి బీద దేశాల్లో అండ్ బీద రాష్ట్రాల్లో అండ్ పట్టణాల్లో ఉన్నటువంటి వీరికి ఆయన సేవ చేసేవాడు. నిజమైనటువంటి సేవకుడు అంటే ఆయన. ఇంత గొప్ప సేవ చేసి కూడా పేరు గాంచలేదు. పేరు గాంచినోడు చాలా మట్టుకు సేవ లేనివాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా పేరు వచ్చిందంటే వాడు పనికి రాడు, అండ్ ఎవడైనా పని చేస్తున్నాడంటే వాడికి పేరు రాదు. అండ్ ముఖ్యంగా మన సమయంలో గుర్తుపెట్టుకోండి అది. సో ఇతనికి క్యాన్సర్ వచ్చింది. నవ్వు చాలామంది వేసే ప్రశ్న ఏంటి, ప్రభువా 100 మిలియన్ పిల్లలకి ఇతడు ఉపయోగపడుతున్నాడు, ఇతనికి ఎందుకు క్యాన్సర్ ఇచ్చావు? మంచిగా కులుకుతున్నారు చూడు, ఆ యొక్క $10,000 సూట్ వేసుకొని $25,000 ప్రెసిడెన్షియల్ స్వీట్లో బతుకుతున్నట్టు ఆడికి రోగం ఇస్తే బాగుండేది కదా, నీ జనం డబ్బు మిగిలిపోయేది కదా అని మనం అనుకుంటాం. అదిగా దేవుడికి మనం చెప్పాల్సింది. సో ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు దాంతోనే ఆయన కష్టపడుతున్నాడు. కీమోథెరపీ యొక్క డోసు పెంచినప్పుడు ఆయన బలహీనం అయిపోయాడు, జుట్టు పోయింది, సన్నగిల్లిపోయాడు. అండ్ ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన యొక్క చేతి వేళ్ళన్నిటి కింద నుండి రక్తం బయటికి కారేది. అయినా కూడా సేవ ఆపట్లేదు. నాకు జ్వరం వచ్చింది, నేను రాలేకపోతున్నా, నాకు కన్ను వచ్చింది, నేను రాలేకపోతున్నా, నాకు కొంచెం కాలు నొస్తుంది, నేను రాలేకపోతున్నా అనేటువంటి మనందరం నేర్చుకోవాలి. చేతి వేళ్లలో నుండి రక్తం గారిపోతోంది, బక్క చిక్కిపోయాడు. కీమోథెరపీ ఎంత ఉంటుందో అది అనుభవించిన వారికి తెలుసు. అయినా కూడా ఇంకొక చోట బోధ చేయడానికి తన కుమారుడిని తీసుకెళ్ళమంటే కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు. 21-year-old సన్ తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క ఫాదర్ చేతి వేళ్లలో నుండి రక్తం బయటికి కారుతోంది. తండ్రి వైపు చూసి బాధతో కొడుకు అన్నాడు, డాడీ నేను నీ యొక్క కష్టాన్ని కొంత తీసుకో ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ఫాదర్ డగ్ నికల్స్ నవ్వుతూ అన్నాడు, నో నో నో, నీవు అట్లా తీసుకోవడానికి వీల్లేదు. యేసు నాకు దీన్ని ఇచ్చాడు, నేను దీన్ని భరించాలి, అండ్ నాకేమీ అభ్యంతరం లేదు. నేను సంతోషంగా దీన్ని అంగీకరించాను, సంతోషంగా ఈ శ్రమను నేను వాడి ఆయన సేవ చేస్తాను. నీవు దీన్ని నా దగ్గర నుండి తీసుకోకూడదు. మనం ఏం చేస్తామంటే మనకి సఫరింగ్ రాగానే ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేద్దామా అని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ యొక్క సేవకుడు నాకు ఇచ్చాడు. ఆయనకు తెలుసు నాకు ఇస్తున్నట్టు, ఆయనకు తెలుసు నాకే ఇవ్వాలని, ఆయనకు తెలుసు నీకు ఇవ్వకూడదని. ఆయన చిత్తములో నీవు లేవు కనుక నీవు నా సఫరింగ్లో పార్ట్నర్వి కావు అనేటువంటి మెంటాలిటీ ఆ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్కు ఉంది. మనకు కూడా ఉండుటే ఎంత అవసరం. కొంతమంది భర్తలు అనుకుంటారు, క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది, నా భార్యకు వచ్చి అది పోయి ఉంటే పీడ. అట్లాంటి భర్తలు కూడా క్రైస్తవ లోకంలో లేకపోలేదు. లేకపోతే కొంతమంది ఏమైపోతారంటే సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. జాలి, అయ్యో నేనే దొరికానా, ఇంత పెద్ద మినిస్ట్రీకి ఆటంకంగా నన్నే దేవుడు మంచానేసాడు, నన్నే దేవుడు మూలనేసాడు, ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఎవరు చేస్తారు అని జాలి పడిపోతుంటారు. వారి మీద వారు జాలి పడిపోతుంటారు, లేకపోతే వారి మీద వారు మరి కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారు. ఒకటైతే సత్యం, దీంట్లో కన్నీరుంది. ఇది చాలా కష్టతరమైంది, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీంట్లో బాధ ఉంది, దీంట్లో చాలా విపరీతమైనటువంటి పెనుగులాట ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చిత్తానుసారంగా బాధపడువారు ఆయనకి ఆత్మను అప్పగించుకోవాలి. అది 19వ వచనంలో మనం చూస్తాం.
మీరు తర్వాత చదువుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 11 వరకు దేవుడు తాను ప్రేమించు ప్రతి వానిని శిక్షిస్తాడు, అంటే క్రమశిక్షణలో పెడతాడు. వారికి ఈ యొక్క శ్రమ రావచ్చు, నింద రావచ్చు, హింస రావచ్చు, నష్టం కలగొచ్చు, ఇతరత్ర కలగొచ్చు, కానీ వాటన్నిటి ద్వారా ఆయన వారికి గొప్ప మేలు చేస్తాడు అని అక్కడ చెప్పబడింది. అండ్ అక్కడ ఇంకో మాట కూడా ఉంది, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, అంటే దాన్ని ఆనందముతో అంగీకరించి దాన్ని అనుభవపూర్వకంగా దేవుడి కొరకు వాడేటువంటి వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. సో ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆయన తండ్రి వ్యవసాయకుడు అండ్ యేసులో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికిరాని తీగలను తీసేస్తాడు. 66వ కీర్తన 10వ వచనంలో, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. వెండి మంచిదే, విలువైనదే, కానీ దాంట్లో కలుషితాలు ఉన్నాయి కనుక దాన్ని కొలిమిలో వేసినప్పుడు అది నిర్మలముగా బయటకు వస్తుంది. బంగారాన్ని కూడా ఇన్ని డిగ్రీల హీట్తో ఉన్నటువంటి ఆ యొక్క ఫర్నెస్లో కాల్చినప్పుడు అది శుద్ధ సువర్ణం అవుతుంది. అలాగే మనము పాపము నుండి వేరు చేయబడ్డాం, విమోచించబడ్డాం. అంత మాత్రాన మనలో పాపపు వేరు లేకుండా పోలేదు కనుక మనల్ని పాపము నుండి వేరు చేయడానికి, వేరును ఆయన అణిచి ఉంచడానికి, అది మొలకెత్తకుండా దాన్ని పెట్టడానికి ఆయన మనల్ని ప్రకారము ప్రాసెస్లో ఉంచాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజల్లో పాపమును సహించడు, దేవుడు తన ప్రజల్లో పాపమును టాలరేట్ చేయడు. మనము క్రిస్టియన్గా దేవుడు టాలరేట్ చేయడు కనుక మనం కూడా టాలరేట్ చేయకూడదు. నీ బిడ్డకి రోగం వస్తే ఆ బిడ్డ నుండి రోగాన్ని తొలగించాలని నువ్వు ఎన్ని సాయశక్తుల ప్రయత్నాలు చేస్తావో, దేవుడు తన బిడ్డల్లో కూడా తనకు ఇష్టము లేని అట్లాంటి అంశములన్నిటినీ తీసివేస్తాడు. అయితే విశ్వాసులకి ఇది వారిని శుద్ధి చేసేటువంటి శ్రమ, అవిశ్వాసులకి నిత్య అగ్నితో కాల్చేటువంటి శ్రమ వారిది తర్వాత వస్తుంది. 1 కొరింథీ 11 మనం నిత్యము చదువుతూ ఉంటాం. దాంట్లో ఒక మాట ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయము 32వ వచనంలో, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు. సో మనం ముందే ఎందుకు తీర్పు పొందుతున్నాం? దేవుడు ఎందుకు మనల్ని ముందే క్రమశిక్షణలో పెడుతున్నాడు? ఎందుకంటే తర్వాత మనము లోకముతో పాటు శిక్షా విధికి రాకుండానట్లు ఇప్పుడే ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. సో ఇది మన యొక్క శిక్ష. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక మినిస్ట్రీని రిచర్డ్ వుంబ్రాండ్ అనేటువంటి ఒక ఆయన ప్రారంభించాడు, క్రీస్తు కొరకు చిత్రహింసల పాలవుట. కానీ ఆయనది కొన్ని సంవత్సరాల క్రితం మొదలుపెట్టాడు. దానికన్నా ముందే మీరు 1st సెంచరీ నుండి చర్చ్ని తీసుకుంటే టార్చర్డ్ ఫర్ క్రైస్టే కాదు, దే వర్ టార్చ్డ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు వారు టార్చ్ లైట్లు అయిపోయారు. వారిని అట్లా స్తంభాలకు కట్టి నూనె పోసి వారిని కాగడాల్లాగా కాల్చేస్తే ఆ క్రైస్తవులు దేవుడి కొరకు కాలిపోయారు. మరి ఈ రోజున అట్లాంటి క్రైస్తవులు మనకి భూతద్దం పెట్టి చూసినా కూడా కనబడటలేదు. 1920sలో స్టాలిన్ అనేటువంటి ఒక ఆయన, రష్యన్ అధినేత, ఆయన ఒక ఆదేశము జారీ చేశాడు. రష్యా దేశం అంతట్లో కూడా ఎక్కడ బిలీవర్స్ ఉండకూడదు, బైబిల్స్ ఉండకూడదు. సో విశ్వాసులు ఉండకూడదు అండ్ బైబిల్ గ్రంథం ఉండకూడదు. సో వారు సైనికులు అంతా విశ్వాసులను జైల్లో వేస్తున్నారు, బైబిల్స్ అన్ని జప్తు చేస్తున్నారు. స్టావ్రోపోల్ అనేటువంటి ఒక ప్రాంతంలో మరి కొన్ని వేల బైబిల్స్ని వారు కనుగొన్నారు. వాటన్నిటిని తీసుకుని వచ్చి మరి విశ్వాసులతో పాటు జైల్లో పెట్టేశారు. ఇది 1920sలో జరిగింది. 70 ఏళ్ల తర్వాత 1994లో ఒక మిషనరీ గ్రూప్ వారు ఇదే స్టావ్రోపోల్కి వచ్చారు. అక్కడ ఒక పెద్ద పాత గోదాము ఉంటే దాంట్లోనికి వస్తే దాంట్లో 1920లో ఈ యొక్క సైనికులు సేకరించిన బైబిల్స్ కొన్ని వేలు వారికి దొరికాయి. వాటన్నిటిని వారు తీసి వాటిని శుభ్రం చేసి వాటిని మళ్ళా అందరికీ పంచడానికి డబ్బాల్లో పెట్టి ప్యాక్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది లోకల్స్ని వీరు పనికి పెట్టుకున్నారు. అట్లా ఉన్నటువంటి ఒక లోకల్, ఒక రష్యన్, క్రిస్టియన్ కాదు, అతడు ఆ బైబిల్స్ తీసుకుంటున్నప్పుడు ఒక మంచి బైబిల్ అతనికి కనపడింది. వేలు ఉన్నాయి అక్కడ, ఒకటి మంచిది కనపడితే వీరెవరు చూడకపోతే దాన్ని తీసి దాచిపెట్టేసుకున్నాడు. దాన్ని తీసుకుని వెళ్ళి చదువుదామని మధ్యాహ్నం లంచ్ టైం వచ్చినప్పుడు ఒక్కడు మూలకు పోయాడు, ఎవడికి కనపడకుండా దాన్ని తీసి చూశాడు. తీసి చూసినప్పుడు దాని మీద మొదటి పేజీ తీయగానే వీని యొక్క గ్రేట్ గ్రాండ్ మదర్ యొక్క పేరుంది అక్కడ, ఈయన యొక్క అవ్వ పేరుంది అక్కడ. అంటే ఇది నా అవ్వ బైబిల్. అవ్వ యేసు ప్రభు కొరకు
ఆమె బైబిల్ జప్తు చేయబడ్డమే కాదు, ఆమె కూడా చెరసాలకు పోయింది, చచ్చిపోయింది. అండ్ విచిత్రం చూడండి, అన్ని వేల బైబిల్స్లో ఈ వ్యక్తికి ఇదే బైబిల్ దొరకాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. వాడు ఏడ్చుకుంటూ వచ్చేసాడు ఆ బైబిల్ పట్టుకొని, నా అవ్వ బైబిల్ నాకు దొరికింది, నా అవ్వ బైబిల్ నాకు దొరికింది. అండ్ నా అవ్వ ఈ బైబిల్ కొరకు తన ప్రాణాలు, ఆ దేవుడి కొరకు ప్రాణాలు పెట్టింది. నేను కూడా ఇక నుండి అదే ప్రకారము దేవుడి కొరకు విశ్వాసిగా బ్రతుకుతాను. అతడు జస్ట్ బైబిల్ చదవలేదు, అతడు జస్ట్ అవ్వ పేరు చూశాడు. అవ్వ పేరు చూసినోడికి అంత కమిట్మెంట్ వస్తే మీరు ఈ పాటికి ఎన్ని బైబిల్ చదివి ఎన్ని బైబిల్ మార్చారో. ఇంకా కమిట్మెంట్లోనికి రాకపోతే దేవుడి ముందు అతడు మీరు నిలబడినప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు కదా. అంతేనా కదా? మనం హక్కుల పోరాటం చేస్తాం సైలెంట్గా. మనలో ప్రతి ఒక్కడు హక్కుల పోరాటము చేసేటువంటి వీరుడే. వారికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. దేవుడు అంటాడు, నీకు కూడా ఇస్తాను రా. కృపనిచ్చినప్పుడు ఇస్తాడు, కాఠిన్యం చూపినప్పుడు చూపుతాడు. కంటిన్యూ. సో పేతురు అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? సో ఇప్పుడు కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. మన యొద్దే విశ్వాసులకు సువార్తకు లోబడినటువంటి వారి దగ్గరే దేవుడు ఇట్లా వ్యవహరిస్తే ఇక దేవుడి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? దేవుడి సువార్త వారు విన్నారు, తెలుసుకున్నారు, కానీ దానికి లోబడలేదు. వారు దాన్ని వ్యతిరేకించారు, వారు దాన్ని విసర్జించారు, వారు దాని యందు విశ్వాసం ఉంచలేదు. మరి అట్లాంటి వారి సంగతి ఏంటి? అట్లాంటి వారి సంగతి ఏంటో అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం. 2 Thessalonians 1:9లో 9-10 కలిసి ఉంటాయి. కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎటివారు ఆయన యందు విశ్వాసం ఉంచకుండా సువార్తకు విధేయులు కాకుండా ఉన్నటువంటి దుష్టులు, ఆ యొక్క అవిశ్వాసులు ఆయన సముఖము నుండి, ఆయన ప్రెజెన్స్ నుండి వారిని తీసేస్తారు. ఆయన ప్రభావం అందలి మహిమ నుండి వారిని పారదోలుతారు. నిత్య నాశనం అనే దండనకు వారిని పంపిస్తారు. పారదోలడం అంటే తెలుసు కదా, తరిమి కొట్టడం. సో వీరందరినీ తరిమి కొట్టేస్తారు. స్పర్జన్ భక్తుడు ఒక మెసేజ్ చాలాసార్లు ఇచ్చాడు. దాని టైటిల్ ఏంటంటే టర్న్ ఆర్ బర్న్. టర్న్ ఆర్ బర్న్, తిరుగు లేక తగలబడు. అది ఆయన మెసేజ్. యేసు వైపు తిరుగు, దేవుడి వైపు తిరుగు, పాప క్షమాపణ పొంది రక్షించబడుటకు దేవుడి యొక్క వాక్యం వైపు తిరుగు, లేకపోతే తగలబడిపోతావు. అగ్ని గంధకాలతో మండే గుండములో ఎన్నటికీ ఆరినటువంటి అగ్నిలో తగలబడిపోతావు. సో వీరెందుకు సువార్తకు అవిధేయులు? బైబిల్లో అనేక కారణాలు ఉన్నాయి, అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే ఒక్కొక్క మాట చెప్తాను. వీరు మరి మూర్ఖులు. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన మనసులో అనుకున్నాడు. ఈ రోజున దేవుడిని ఎందుకు విశ్వసించట్లేదు? వారు బుద్ధిహీనులు కనుక. వారు దేవుడు లేడని అనుకుంటున్నారు కనుక వారు దేవుడి యొక్క సువార్తకు లోబడట్లేదు. రెండవ కారణం ఏంటంటే వారు పాపిష్టి మనుషులు కనుక. వారికి వెలుగు కన్నా చీకటి అంటేనే ఎక్కువ ప్రేమ కనుక. వెలుగు వచ్చింది కానీ వారు ఇంకా చీకటినే ప్రేమించారు కనుక వారు రక్షణ పొందరు. మూడవదేంటి? వారు దుర్నీతి అందే అభిలాష గలవారు. వారు ఎంత స్వార్థపరులు అంటే వారికి చెడు మీదే ఆశ, చెడు అంటేనే ప్రేమ, చెడులోనే వారు దొర్లుతారు. వారు మంచి కొరకు దేవుడి వైపు తిరగరు. నాలుగవది ఏంటంటే వారు పిరికివారు. నేను నమ్ముకుంటాను బ్రదర్, కానీ మా మమ్మీ ఏమంటుందో, మా డాడీ ఏమంటాడో, మా అన్న ఏమంటాడో, మా తమ్ముడు ఏమంటాడో, మా అక్క ఏమంటుందో, మా చెల్లి ఏమంటుందో, నా భార్య ఏమంటుందో, నా భర్త ఏమంటాడో, నా బంధువు ఏమంటాడో, నా ఇరుగు పొరుగు ఏమంటారో, నా బాస్ ఏమంటాడో. అరే వారు ఏమనుకుంటే అనుకొని వారెవ్వరు నీకు ప్రాణం ఇవ్వలేదు, వారెవ్వరు నిన్ను పోషించట్లేదు, వారెవ్వరు నీకు రోగం వస్తే నీకు స్వస్థతనివ్వరు, వారెవ్వరు నీకు శాంతినివ్వరు, వారెవ్వరు నీ ప్రాణాన్ని 1 నానో సెకండ్ నిలబెట్టరు, వారెవ్వరు రేపు నీకు తీర్పు తీర్చరు. వారి గురించి నీవెందుకు నాశనం అయిపోతావు? ఇంకొక కారణం ఏంటంటే వారి యొక్క అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము, ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను కలుగజేశాడు కనుక వారు చూడలేకపోతున్నారు. రెండవ దాంట్లోనికి వచ్చేయండి, డివైన్ కాండెమ్నేషన్. సో డివైన్ కరెక్షన్ తర్వాత డివైన్ కాండెమ్నేషన్. 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? నీతిమంతుడే యేసు రక్తంలో కడుగబడి నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తే
రక్షింపబడుట దుర్లభమైతే అంటే ఒక పాజిటివ్గా సువార్తకు స్పందించేటువంటి వ్యక్తే, దేవుడి వైపు వీలైనంత త్వరగా తిరిగేటువంటి వ్యక్తే, నాకు యేసుప్రభు కావాలి, నేను ఆయనకు లోబడతాను, నా పాపం ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, నేను దేవుడి యొక్క చిత్తములోనికి వచ్చి బ్రతుకుతాను అనుకునేటువంటి వాడే రక్షించబడుట కష్టమైతే ఇక ఈ యొక్క భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు? అండ్ ఈ వచనము పేతురు పాత నిబంధన నుండి తీసుకున్నాడు. సామెత 11:31 ఉంటుంది ఇది. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. సో నీతిమంతులకి ప్రతిఫలం వస్తే భక్తిహీనులకి పాపులకి ఇంకా నిశ్చయంగా ప్రతిఫలం వస్తుంది కదా అని సామెత 11:31 రాయబడింది. అండ్ ఇక్కడ పేతురు దాన్ని కోట్ చేస్తున్నాడు. సో వీరు హింసించబడినప్పుడు, నీతిమంతులు హింసించబడినప్పుడు, కష్టాల పాలైనప్పుడు వారికి నొప్పి ఏంటో తెలుస్తోంది, వారికి బాధ ఏంటో తెలుస్తోంది. ఎందుకంటే మీరు 19లో దేవుడే చెప్పాడు, కాబట్టి దేవుడి చిత్త ప్రకారము బాధపడువారు. సో దేవుడి చిత్త ప్రకారం ఈ రకంగా ఈ అనుభవాల్లో ఉన్నటువంటి వారు బాధపడుతున్నారు. దేవుడే చెప్తున్నాడు వారు బాధపడుతున్నారని. దేవుడికి తెలుసు వారు బాధపడుతున్నారని. వారి బాధ ఎంతో నాకు తెలియదు, నీకు తెలియదు, వారికి కూడా తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. సో నీతిమంతులకే బాధ కలిగితే ఇక భక్తిహీనులకి పాపులకి సువార్తకు అవిధేయత చూపేటువంటి వారికి బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రిస్టియన్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు అవ్వరు. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరు క్రైస్తవులు అవ్వరు. ఏదో కారణం చేత బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు క్రైస్తవులు కారు. టేబుల్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు క్రైస్తవులు కారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట అర్థం ఏంటంటే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అవుతే, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ అ మ్యాన్ హూ ఈజ్ రైచియస్ టు బి సేవ్డ్. సో సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ గాడ్. రక్షణ అనేది ఎప్పుడు కూడా దేవుడి యొక్క ఉచితమైనటువంటి కృప. సో నీవు రక్షించబడ్డావంటే అది ఎంత పెద్ద ధన్యతో గుర్తించు. నీవు రక్షించబడ్డావంటే దేవుడు నీ జీవితంలో నీకు ఎంత శ్రేష్టమైన మేలు చేశాడో గమనించు. అండ్ దేవుడికి నీవు ఎంత రుణపడి ఉండాలంటే నేను దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14లో దీనికి సంబంధించినటువంటి కొంత ప్రభు చెప్పాడు. అక్కడ ఒక పాయింట్ నేను చూపిస్తాను. ఆయన మనిషి రక్షించబడుట ఎంత కష్టమని చెప్తున్నాడు, దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. మత్తయి 7:13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, నశించిపోయేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. సో ఇక్కడ ఇరుకు అన్నది చూడండి. ఇరుకు త్లిబో అనేటువంటి పదం గ్రీకులో, దాని అర్థం ఏంటంటే రెండింటినీ కలిపి అట్లా ఒత్తి పెట్టడం. నేరో అని అర్థం, ఇరుకైన చిన్న సందు. అండ్ ఈ పెద్ద ఒక దుంగను అంటే ఒక పెద్ద లాగ్ని గింజ మీద, నేల మీద గింజ వేసి దాని మీద ఒక బరువైన లాగ్ దుంగను తిప్పితే ఆ గింజ పొట్టు నుండి ఎట్లా వేరైపోతుందో, పిగిలిపోతుందో అంత ఒత్తిడికి గురి కావడం. సో ప్రభు అంటున్నాడు, ఒకడు రక్షించబడిన తర్వాత వాడు రక్షించబడుట అండ్ రక్షించబడినటువంటి వాడు క్రైస్తవుడిగా బ్రతుకుట అంత కష్టతరం. మీరు సమ్టైమ్స్ చూసి ఉంటారు, ఇంత సందు నుండి మీరు అవతలికి పోవాలి. ఎట్లా పోతారు అప్పుడు? ఇట్లా కాదు, ఇట్లా పోతారు. ఎందుకంటే ఇరుక్కుని, ఆ కరుకు దాంట్లో ఇరుక్కుని బయటికి పోతారు. సో క్రిస్టియన్ లైఫ్ ఇరుకు దారిలో, ఇరుకు మార్గములో, ఇరుకు ద్వారమున ముందుకు సాగడం. అందుకే చాలామందికి కమిట్మెంట్ ఉండదు. ఇరుక, కరుక, అబ్బో నాకు వద్దులే. అండ్ మన చుట్టూ ఉన్నటువంటి ప్రాస్పెరిటీ గాస్పల్ మెగా దగా బోధకులు మనకి విశాల మార్గమును తెరిచిపెట్టారు. అందుకని అనేకులు పోతుంటారు. సో చర్చ్ సైజు పెద్దగుంది అంటే సంతోషం కాదు. ఆ పాస్టర్ ఏడవాలా, నా దగ్గరకు వచ్చి ప్రతి వారము నా ముందు కూర్చొని నా బోధ వినేటువంటి వీరు రేపు నాతో పరలోకంలో ఉండరు, నిత్య నరకానికి పోతారు అని. ఇంతమందిని నేను ప్రతి వారము చూస్తూ కూడా వీళ్ళందరూ నరకానికి పోతుంటే నేను ఎంత నిస్సహాయుణ్ణి, నిర్వీర్యుణ్ణని వాడు ఏడవాల. ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది.
స్పర్జన్కి 6,000 మంది ఒక సర్వీస్కి వచ్చేవారు. ఒక యవనస్తుడు ఆయన దగ్గర ట్రైన్ అయిపోయి సర్వీస్ చేస్తూ 4 ఏళ్లకి స్పర్జన్ దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. మీకైతే 6,000 వస్తారు, నాకు 100 కూడా రారు. ఆయన అన్నాడు, నీవే నాకన్నా ధన్యుడవు, 6,000 లెక్క నేను చెప్పాలా, 100 లెక్క నువ్వు చెప్తావు, పోయి సంతోషించు అన్నాడు. 2 తెస్సలోనిక 1:6-8 వరకు మీరు గమనిస్తే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. సో ఈ రోజున పరిశుద్ధులు శ్రమపరచబడుతున్నారు, వారికి శ్రమ ఉంది. అండ్ ఆ రోజున ఆయన వచ్చినప్పుడు, త్వరలో వస్తున్నాడు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుడికి న్యాయమే. సో వీళ్ళందరూ అగ్ని గంధకాలతో మండే గుండానికి, నరకానికి పోతారు. అది ఏ బోధకుడు కూడా వివరించి చెప్పలేడు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అక్కడక్కడ మీరు చూసేది, ఈ నరకానికి పోయాడు, 20 నిమిషములు నరకంలో ఉండి బయటకు వచ్చాడు అనేది బోగస్. అది ఎవడు నరకానికి పోయిన తర్వాత బయటికి రాడు. దానికి ఒకే ఎంట్రన్స్ ఉంది, ఎగ్జిట్ డోర్ లేదు. సో నాన్ సెన్స్ మాట్లాడే వారికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటే దాంట్లో మీరు ఉండకండి. హెచ్ఎల్ మెంకెన్ అనేటువంటి ఒక అవిశ్వాసి, ఒక న్యూస్ పేపర్ ఎడిటర్, ఆయన అవిశ్వాసిగానే బతికాడు. అండ్ విశ్వాసులను చాలా అపహాస్యము చేసేవాడు. ఆయన చనిపోక మునుపు వీలునామా రాశాడు, ఆయన విల్ రాశాడు. విల్లో ఏమని రాశాడంటే, ఆ దేశంలో క్రైస్తవ సాంప్రదాయం, క్రిస్టియన్ కల్చర్, విశ్వాసి చచ్చిపోయినా అవిశ్వాసి చచ్చిపోయినా ఇద్దరికీ ఒకే రకమైనటువంటి క్రిస్టియన్ ఫ్యూనరల్స్ అక్కడ జరుగుతాయి. కానీ ఈయన ప్రత్యేకంగా పని కట్టుకొని ఏం రాశాడు, నేను చచ్చిపోతే నాకు క్రిస్టియన్ ఫ్యూనరల్ చేయవద్దు, నా ఫ్యూనరల్లో క్రిస్టియన్ పాటలు పాడవద్దు, నా ఫ్యూనరల్కి క్రిస్టియన్ పాస్టర్ని పిలవద్దు, నా ఫ్యూనరల్లో క్రిస్టియన్ బైబిల్ చదవద్దు, నా ఫ్యూనరల్లో క్రిస్టియన్ మెసేజ్ వినబడద్దు, నా ఫ్యూనరల్ ఏథీస్ట్కి ఎట్లా చేస్తారో అట్లా చేయండి. బతుకున్నప్పుడు ఆయన్ని కొంతమంది బతిమాలేవారు, ఎందుకు ఇంత తెలివి దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు పాడైపోతున్నావు, నాశనానికి పోతున్నావు అంటే ఆయన అనేవాడు, జోక్ వేసుకుంటూ అనేవాడు, ఒకవేళ మీరు కరెక్ట్ అయి నేను తప్పైతే, దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మీకుంది, దేవుడు లేడు అనే అవిశ్వాసం నాకుంది, మీరే కరెక్ట్ అయి నేను తప్పైతే అక్కడికి పోగానే అపోస్తలందరికీ చెప్తాను, జెంటిల్మెన్ ఐ వాజ్ రాంగ్, పెద్దలారా నేను తప్పు అని అపోస్తలకి చెప్తాను, అయిపోతుంది, కేస్ క్లోజ్డ్, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు అని అంటున్నాడు. కానీ బైబిల్ మనకి చెప్తోంది, అక్కడికి పైకి వచ్చినోడికి అపోస్తల ముందుకు రారు ఎవరు. పైకి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రకటన గ్రంథం 20 ప్రకారం యేసుక్రీస్తు యొక్క ధవల వర్ణపు సింహాసనం ముందుకు వస్తారు. ఫస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత వారు అక్కడి నుండి నిత్య నాశనానికి పోతారు. అండ్ రక్షించబడినటువంటి వారు పరలోకంలోనికి వెళ్తారు. యేసుని ఎదుర్కొన్న తర్వాతే ఇక మిగతా వారిని మనము చూస్తాం. ఇట్లా అతడు చచ్చిపోయాడు. అట్లాంటి వారి సంగతి మనము ఏమంటాం? పంపేయి అనేటువంటి ఆ యొక్క ప్రదేశం మీదికి 2000 years బ్యాక్ వెసూవియస్ యొక్క వాల్కెనో పేలిపోయినప్పుడు లావా కిందికి వచ్చి ఆ పట్టణం అంతా, దాంట్లో ఉన్నటువంటి మనుషులు వేరు పనుల్లో ఉన్నారు. వారందరూ కూడా అట్లాగే అగ్ని గంధకముతో మండి అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు పంపేయికి వెళ్తే అక్కడ మనిషి అదే లిక్విఫైడ్ ఫామ్లో మీకు కనిపిస్తాడు, ఆర్ హార్డెండ్ లిక్విడ్, కఠినంగా ఉన్నటువంటి దాంట్లో మీకు కనిపిస్తాడు. సో ఒక క్రిస్టియన్, ఆ టైంలో ఉన్నటువంటి క్రిస్టియన్, దాని తర్వాత ఇట్లా రాశాడు, ఒలింతస్ అనేటువంటి క్రిస్టియన్ ఇట్లా రాశాడు, ఓ టు ద ప్రౌడ్ వన్స్ హూ డిఫై హిమ్, ఓ టు ద వికెడ్ హూ డినై హిమ్, ఓ టు ద వికెడ్, ఓ ఓ ఓ. దుష్టులకి శ్రమ, అయ్యో శ్రమ శ్రమ శ్రమ, ఆయన్ని తిరస్కరించేటువంటి వారికి శ్రమ, ఆయన్ని ధిక్కరించేటువంటి గర్విష్ఠులకు శ్రమ అని అన్నాడు. అదే ప్రకారం జరుగుతుంది. ఫైనల్ పాయింట్, డివైన్ కాన్సోలేషన్. డివైన్ కాన్సోలేషన్ అంటే దైవికమైన ఓదార్పు. 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ బ్రీఫ్గానే చెప్తాను, నేను ఎలాబరేట్గా చెప్పను. కాబట్టి అంటే ముందు దానితో మీరు దీన్ని లింక్ చేసుకోండి. కాబట్టి నీతిమంతుల పరిస్థితి ఇట్లా, అవినీతిమంతుల పరిస్థితి అట్లా. కాబట్టి నీతిమంతులకు చెప్తున్నాడు ఇప్పుడు, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు
ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దేవుడి చిత్త ప్రకారము బాధపడతాడు, బాధపడుతుంది. నేను క్రిస్టియన్ అయి బాధపడట్లేదు అంటే నేను క్రిస్టియనేనా అనేటువంటి డౌట్ నాకు రావాలి. అండ్ ఇంకొక మాట కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను, ప్రతి బాధ దేవుడి చిత్త ప్రకారం ఉండదు. అంటే నేను కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, హింసింపబడుతున్నాను, ఇది దేవుడి చిత్త ప్రకారమే అని ప్రతిదాని గురించి చెప్పకూడదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడి చిత్తానుసారంగా బాధపడడం కాదు. కొన్ని నేను కొని తెచ్చుకున్నాను, కొన్ని నేను విత్తి కోసాను. మూర్ఖతను విత్తితే ఏం కోస్తాం? కష్టాలు కోస్తాం, కన్నీళ్లు కోస్తాం. సో ఆ ప్రకారము ప్రతిదీ దేవుడి చిత్తానుసారంగా కాదు. ఈ రకంగా ఉన్నటువంటి పరిశుద్ధ క్రైస్తవులు ఎవరు? 1 పేతురు 1:15 చెప్పాడు చూడండి. తెలుగులో అయితే 14 నుండి 16 వరకు అట్లా కలిసిపోయింది. అక్కడ ఏమంటాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సో ఇట్లా దేవుడి కొరకు పరిశుద్ధంగా బతికేటువంటి వారు 2 పేతురు 9 అంటే 1 పేతురు 2:9 చెప్తాడు చూడండి. ఈ ప్రజలకి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి వారు. అట్లాంటి వారు దేవుడి చిత్త ప్రకారం బాధపడుతున్నప్పుడు వారేమి చేయాలి? నాడు కఠినమైన సత్యం అంటే దేవుడి చిత్త ప్రకారం మనం బాధపడతామా? యేసుని నమ్ముకుంటే కన్నీళ్లు పోతాయి, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే రోగం వచ్చినా నేను కాటికి పోను, రోగం పోతుంది అనే కదా నేను విన్నది, అదే కదా వారు చెప్పింది, అందుకే కదా వారు నా దగ్గర కానుకలు తీసుకుంది, అదే కదా చాలా చాలా పెద్ద పెద్ద సభల్లో వారు బోధించేది. మరి ఇదేంటి ఇక్కడ దేవుడి చిత్త ప్రకారం బాధపడువారు అంటున్నాడు? బైబిలే కరెక్ట్, బయట ఉన్నవారు వారి బోధలు కరెక్ట్ కాదు. ఇది 2000 years నుండి ఉన్నది, కోట్ల మంది అనుసరించింది. ఇప్పుడు కొత్తగా వచ్చినాడు వాడు ఒక సినిమా, ఆయన పేరేంటో విజయ్ చందర్ అనుకుంటాను, కరుణామయుడు అనే సినిమా తీశాడు విజయ్ చందర్. దాంట్లో ఒక పాట ఉంటుంది, సాతాను పాడుతుంటాడు అనుకుంటాను, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేదంతా కొత్త దేవుడి గురించి, కొంగొత్త దేవుడి గురించి, ఈ వేరే యేసు గురించి. కానీ ఇక్కడ బైబిల్ చూడండి, ఇక్కడ చూస్తే దేవుడి చిత్త ప్రకారం మనం బాధపడినప్పుడు ఏం చేయాలి? అక్కడే 1 పేతురు 4:13 చెప్పాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడు. యేసుక్రీస్తు మీ పాప క్షమాపణ, ఆత్మరక్షణ కొరకు, మీ యొక్క నిత్య జీవం కొరకు పడ్డాడు కనుక మీరు కూడా ఆ శ్రమల్లో పాలివారు అవుతారు. తప్పకుండా మీరు దాన్ని తప్పించుకోలేరు. సో క్రైస్ట్ యొక్క సఫరింగ్స్లో పార్ట్నర్ ఇన్ క్రైస్ట్ యొక్క సఫరింగ్. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? 14th verse చెప్తాడు, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల, ఇది గ్యారంటీడ్, నేను యేసుక్రీస్తు కొరకు నమ్మకంగా నిష్ఠతో బ్రతికితే నేను తప్పకుండా నింద పాలవుతాను. నా మీద మనుషులు అబాండాలు వేస్తారు, నా మీద అబద్ధ ప్రచారాలు చేస్తారు, నేను నిందల పాలవుతాను. అప్పుడేమవుతుంది? మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దాన్ని మీరు మెడిటేట్ చేయండి. సో ఒక ట్రూ క్రిస్టియన్ ఏమనుకుంటాడు? హీ సఫర్డ్ ఫర్ మీ అండ్ ఐ షల్ సఫర్ ఫర్ హిమ్. ఆయన నా కొరకు శ్రమల పాలయ్యాడు, నేను ఆయన కొరకు శ్రమల పాలవుతాను. ఆ నీతిమంతుడు ఈ దుష్టుని కొరకు బాధపడ్డాడు, అండ్ ఈ యొక్క దుష్టుడు ఆ దేవుడి కొరకు బాధపడ్డ గొప్ప విశేషం ఏమీ కాదు. అది క్రిస్టియన్ మైండ్ సెట్. పీటర్కి తెలుసు, ఈ పాటికి పీటర్ మరి బెదిరింపులకు గురయ్యాడు. దాని తర్వాత ఆయన చెరసాలకు వెళ్ళాడు. ఆయన అపోస్తలుల కార్యం ప్రారంభంలో దెబ్బలు తిన్నాడు, ఆయన్ని చంపుతామన్నారు, ఆయన్ని జైల్లో పెట్టారు, ఆయన పర్సిక్యూట్ చేయబడ్డాడు. అన్నిటినీ ఆయన అనుభవించిన తర్వాత అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన రాస్తున్నాడు, ఇది మన యొక్క జీవన విధానం. సో ఈయన తెలియనటువంటి వ్యక్తి కాదు, అనుభవం లేనటువంటి వ్యక్తి బొత్తిగా కానీ కాదు. ఒక ప్రముఖ బోధకుడు ఇట్లా రాశాడు తన పుస్తకంలో, జాగ్రత్తగా వినండి. ఒకవేళ రూతు భర్త చనిపోక ఉంటే ఆమె ఎన్నటెన్నటికీ బోయాజును సమీప బంధువుడుగా, విమోచకుడుగా తెలుసుకునేదే కాదు. అండ్ ఆమె ఎన్నటెన్నటికీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వచ్చేటువంటి వ్యక్తిగా ఉండేదే కాదు. ఒకవేళ యోబు అన్ని కష్టాలు, అన్ని నష్టాలు భరించి ఉండకపోతే ఆయన పేరట మనందరికీ ఆసరాగా భరోసానిచ్చేటువంటి ఒక గ్రంథం బైబిల్లో ఉండేదే కాదు.
ఒకవేళ యోసేపు ఐగుప్తులో అమ్మివేయబడకపోతే, ఆయన మీద తప్పుడు అభియోగం మోపకపోతే, ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టకపోతే, ఆయన ఫరోకి ప్రధానమంత్రి అయ్యేవాడే కాదు, ఆయన ఐగుప్తీయుల ప్రాణాలు కాపాడేవాడే కాదు, ఆయన దేవుడి చిత్త ప్రకారం తన కుటుంబాన్ని ఐగుప్తులోనికి తీసుకుని వచ్చేవాడే కాదు. ఒకవేళ దావీదు సౌలు చేతుల్లో కష్టాల పాలు అవ్వకపోతే దావీదుని కీర్తనలు రాసేవాడే కాదు. ఒకవేళ పౌలు జైలుకి వెళ్ళకపోతే న్యూ టెస్టిమెంట్లో ఇన్ని పత్రికలు ఉండేవే కావు. ఒకవేళ యేసు సిలువకి వెళ్ళకపోతే ఈ రోజున మనము క్రైస్తవులము అండ్ ఈ సంఘాలు ఉండేనే ఉండవు. సో అట్లా ఆలోచించండి. రూత్ భర్త చనిపోకపోతే గయా రూత్, చనిపోయాడు గనుక బోయాజు, చనిపోయాడు గనుక ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి వచ్చింది. సో దేవుడి చిత్త ప్రకారం బాధపడేవారు ఎంత బేషైనటువంటి స్థితిలోనికి వస్తారో గమనించండి. సో ఇక్కడ ఓ మాట, దీంతో ముగిద్దాం. అట్లా బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై ఉండమన్నాడు. గుడ్ కాండక్ట్ ఉండాలంట. సో నేను బాధలో ఉన్నాను, నాకు ఇబ్బంది అవుతోంది అని నేను విసుక్కోకూడదు, నేను సనక్కూడదు, నేను ఫిర్యాదులు చేయకూడదు, నేను దేవుడికి వ్యతిరేకంగా ప్రార్థన మానకూడదు, బైబిల్ చదువుట ఆపేయకూడదు. నేను దేవుడికి లోబడి సత్ప్రవర్తన ద్వారా దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. అది చేయాలంటే ఏమి చేయాలో చెప్పి ముగిస్తాను. ఈ బాధలో ఉన్నప్పుడు సత్ప్రవర్తన ఉండాలి అంటే, ఇంతకుముందే చెప్పాను, డగ్ నికోల్స్ ఇంత బాధలో ఉండి సత్ప్రవర్తన గల యోగ్యుడిగా ఎట్లా ఉన్నాడంటే ఆయన ఈ పని చేశాడు. ఏంటా పని? నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ పని ఎవరు చేస్తారు? దేవుడి చిత్త ప్రకారం బాధపడి సత్ప్రవర్తనతో ఎవరు బ్రతుకుతారు? ఏ క్రైస్తవులు అంటే తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకున్నటువంటి వారు. ఇక్కడే రాశాడు ఎగ్జాంపుల్ని, ప్రైమ్ ఎగ్జాంపుల్. మొదటి పేతురు 2:23లో మీరు చూస్తే యేసు గురించి చెప్తాడు పేతురు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అది అండర్లైన్ చేయండి, అప్పగించుకొనెను. యేసు ప్రభు తన్ను తాను తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. మనందరికీ తెలుసు, యేసు శిలువ మీద పలికినటువంటి మాటల్లో ఒక మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, లూకా 23:46. సో ఆయన మొదట మనకి ఎగ్జాంపుల్ని చూపించాడు. ఇదిగో నన్ను చంపుతున్నారు, సిలువలో నేను ఒక నేరస్తుడిగా నిందల పాలై నగ్నంగా మరణిస్తున్నాను, కానీ నన్ను చూడండి, నేను నా ఆత్మను నమ్మకమైన నా దేవుడికి, ఆయనకి దేవుడు సృష్టికర్త కాదు, ఎందుకంటే యేసు సృష్టింపబడలేదు, దేవుడికి తండ్రికి అప్పగించుకున్నాడు. మనందరికీ దేవుడు నమ్మకమైన సృష్టికర్త, మనం మన ఆత్మల్ని ఆయనకు అప్పగించాలి. సో యేసును పోలి బతికినటువంటి ఒక గొప్ప భక్తుడు అపోస్తలుడైన పౌలు. సో సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్రిన్సిపల్ అండ్ సేమ్ ప్రాక్టీస్. 2 తిమోతి 1:12, 2 తిమోతి 1:12 పౌలు అంటాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. సో పౌలు కూడా ఏం చేశాడు? ఆయనకు అప్పగించిన దానిని అంటాడు. సో వీ మస్ట్ కమిట్ అవర్ సోల్ టు గాడ్. ఆత్మ, మీ ఆత్మ అనేది మీకు సూచన, యువర్ సెల్ఫ్కి సూచన. నా ఆత్మను నేను దేవుడికి ఇస్తే దేవుడు నన్ను ఏ ప్రకారము తయారు చేయాలో చేస్తాడు. యేసు దేహాన్ని వారు చంపుతున్నారు, కానీ యేసు ఆత్మను దేవుడికి ఇచ్చాడు. అదే ప్రకారము క్యాన్సర్ని, దేహాన్ని చంపుతూ ఉన్న నీ ఆత్మను దేవుడికి నీవు అప్పగించవచ్చు. అదే ప్రకారం 10 మంది నిన్ను పట్టుకొని చీల్స్తున్న నీ దేహాన్ని వారు హతమారుస్తున్న నీ ఆత్మను దేవుడికి అప్పగించవచ్చు. లోకము నిందించినప్పుడు వారు మన దేహాన్ని నిందిస్తున్నారు, ఎందుకంటే మన యొక్క పైవేశాన్ని చూస్తున్నారు. అసలు మనము ఏమై ఉన్నామో వారికి తెలియదు. అవర్ రియల్ స్పిరిట్, అవర్ సెల్ఫ్ నో వన్ హెస్ సీన్ ఎవర్. కనుక వారు దీన్నే అటాక్ చేస్తున్నారు. ఇది పోతే పోయింది. నీ ఆత్మను దేవుడికి నీవు అప్పగిస్తే నీవు జయశాలిగా ఉంటావు. సో ఎప్పుడైతే కమిట్ చేస్తావో అప్పుడే సబ్మిట్ అవుతావు. ఎప్పుడైతే సబ్మిట్ అవుతావో అప్పుడే నీ లైఫ్, సర్వీస్ అన్ని దేవుడికి రెమిట్ అవుతాయి, లేకపోతే ఏమీ ఉండవు. సో సత్ప్రవర్తన గల వారిగా మనమున్నామా? సత్ప్రవర్తన గల వారిగా మీరున్నారా? ఒక పాస్టర్గా చాలా తక్కువ మందిని చూశాను నేను అట్లాంటి వారిని. ఆయన నమ్మకమైన సృష్టికర్త, ఆయనకి మన ఆత్మను అప్పగించుకుని మనము
దేవుడి చిత్త ప్రకారం బాధపడుటకు సత్ప్రవర్తన గలవారముగా బ్రతుకుటకు పిలువబడ్డాం. ఈ మాటతో ప్రార్థన చేస్తాను. ఆమె పేరు లొరైన్ ఫుస్కో. లొరైన్ ఫుస్కో. ఆమెకి బ్రెయిన్ కింది భాగములో స్టెమ్ అంటారు, అక్కడ క్యాన్సర్ వచ్చింది. ఆ కింద నుండి స్పైన్లోనికి అది క్యాన్సర్ పాకింది. సో ఆమె మొత్తం పక్షవాతం వచ్చేసింది. ఆమె బెడ్ మీద అట్లా పడుకొని ఉంటుంది. ఆమె శ్వాస తీసుకోవాలన్న ట్యూబ్, ఆమెకు ఆహారం ఇవ్వాలన్న ట్యూబ్. ఆమె చేయగలిగిన రెండు పనులు ఏంటంటే కళ్ళు తీయగలదు, కొంచెం నోరు కదిలించగలదు. కొన్ని సంవత్సరాలు అట్లా బతికింది. కానీ ఎప్పుడూ ఆమె చేదెక్కలేదు. ఎప్పుడూ ఆమె ముఖము చిట్టపట్టలాడించలేదు. ఎప్పుడూ ఎవరి మీద ఫిర్యాదులు చేయలేదు. ఆమె ఏం చేసింది, ఆమె భర్త ఒక పాస్టర్ బిల్ ఫుస్కో, ఆయన చెప్పాడు, ఆమె ఆ స్థితిలో ప్రార్థనా యోధురాలైపోయింది. మంచం మీద పడుంది, ఆత్మ ఉంది, దేవుడికి ఆత్మను అప్పగించుకుంది, ప్రార్థన చేసేది. అండ్ ఆమెను ఒకసారి మేము హాస్పిటల్లో పెడితే ఆమెను వారు ప్రతిసారి చూసినప్పుడు, ఆమెకు వారు వైద్యం చేసినప్పుడు ఆమె సంతోషమైన ముఖాన్ని చూసి వారిని ఎప్పుడూ ఆమె విసుక్కున్నట్టు ఆమె కనపడలేదు. కనుక ఇద్దరు అవిశ్వాసులు ఆమె ప్రవర్తనను బట్టి హాస్పిటల్లో రక్షణ పొందారు. అండ్ ఈయన పాస్టర్గానే కాకుండా ఒక కాలేజ్, బైబిల్ కాలేజ్కి ప్రెసిడెంట్. ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్ల లిస్ట్ తెప్పించుకుంది. కళ్ళు తెరుస్తుంది, చూస్తుంది కదా, ఆ లిస్టులో ప్రతి విద్యార్థి పేరు రోజు చూసి ప్రార్థన చేసేది. భర్త అంటాడు, అన్ని బాధల్లో ఉండి కూడా పరిచర్య చేస్తోంది నా భార్య. అది మీరు ఆలోచించండి. మీకు ఏ బాధ లేకుండా కూడా దేవుడి సేవ చేయడానికి మీరు ముందుకు రావట్లేదంటే మీరు దైవ సంబంధులు కారు. ఖచ్చితంగా నేను సత్యం చెప్పకపోతే నేను దేవుడి సేవకుడిని కాను. అండ్ ఏ సేవకుడైనా ఇదే నా చివరి బాధ, ఇదే నా చివరి అవకాశం అన్నట్టు బోధించాలి. రిచర్డ్ బ్యాక్స్టర్ అనేవాడు, ఐఎమ్ ఎ డెడ్ మ్యాన్ ప్రీచింగ్ టు డెడ్ మెన్ అండ్ దిస్ మే బీ మై లాస్ట్ ఛాన్స్ టు ప్రీచ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. సో అట్లాగే మీరు ఆలోచించండి, మీరు దేవుడి కొరకు ఎంతో ఉపయోగపడుతున్నారు. నిన్నే ఒక ఆర్టికల్ చదివాను, మిడిల్ ఈస్ట్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎప్పుడు ఇరాన్ అండ్ ఇతరత్ర ఇస్రాయేలీ శత్రువులు ఇస్రాయేల్ని అటాక్ చేసేస్తారు. థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు వచ్చేస్తుంది, లోకం ఏమైపోతుంది ఎవరికి తెలియదు. అండ్ రాసినటువంటి వారు మనలాంటి మామూలు మనుషులు కాదు, ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ అనలిస్టులు. సో ఇట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అనమాట, ఏమైనా అయిపోవచ్చు. సో మనకి ఎన్నో సంకేతాలు దేవుడు ఇస్తున్నాడు. మనం ఎట్లా ఉన్నాం? ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండి దేవుడి కొరకు నేను ఏమి చేయలేకపోతే అదెంత దౌర్భాగ్యం. అండ్ లోరైన్ బతికినంత కాలం ఈ ప్రకారం బ్రతికి చనిపోయింది. ఆమె భర్త ఆమె సమాధి మీద ఇదే రాశాడు, 1 పీటర్ 4:19. తన సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఆమె దేవుడి చిత్త ప్రకారం బాధపడి తన ఆత్మను అప్పగించుకుంది, బతికింది, పోయింది. మనందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. నాకు డజన్ రోగాలు ఉన్నాయి. నాకు లిమిటేషన్స్ లేవని కాదు, నాకు చాలాసార్లు చేత కాదు. కానీ నేను బోధ చేయాల్సినప్పుడు బోధ చేస్తాను. మీ అందరికన్నా ఎక్కువ ప్రయాణాలు చేస్తాను, మీ అందరికన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటాను. నా హార్ట్ గట్టిగా మాట్లాడితే మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. హార్ట్ పేషెంట్ని మీకు తెలుసు, అయినా నాకు భయం లేదు. నాకు తెలిసినటువంటి భరోసా ఏంటంటే నన్ను దేవుడు చేయమన్నది నేను కంప్లీట్ చేసే వరకు నన్ను చావనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. సో నాకు ఈ యొక్క బాడీ లైఫ్ గురించి ఆలోచన లేదు. ఆయన ముందు నిలబడినప్పుడు ఒకటి కావాలి, శబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ ప్రభు యొక్క సంతోషంలోనికి ప్రవేశించు, ఇదిగో నీ యొక్క ప్రతిఫలం. అది కావాలి మనకి. తలంచండి, కళ్ళు మూసుకోండి అండ్ ఒకసారి ఆలోచించండి, దీర్ఘంగా ఆలోచించండి. దేవుడి యొక్క వ్యవహారములన్నీ కూడా న్యాయమైనవి. ఆయన ప్రజల్ని, విశ్వాసులను, క్రైస్తవులను, పరిశుద్ధులను ఆయన దైవికముగా సరిదిద్దుతాడు. అవిశ్వాసులు, అవిధేయులు, భక్తిహీనులు, పాపులను ఆయన ఖండించి శిక్షిస్తాడు. అండ్ దేవుడి చిత్త ప్రకారం బాధపడేటువంటి వారికి, ఆయనకు తమ ఆత్మలను అప్పగించుకున్నటువంటి వారికి ఆయన ఓదార్పునిస్తాడు. అంత మంచి దేవుడు మన దేవుడు గనుక ఆయన్ని మనం ఎక్కువగా తెలుసుకోవడము, ఆయనకి మన విశ్వాసము ద్వారా మనం అప్పగించుకోవడం,
మన ఆత్మను ఆయన సేఫ్ కీపింగ్లో పెట్టడం. అదొక బ్యాంకింగ్ టర్మ్ అన్నమాట. మీ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు. డిపాజిట్ చేశారు, ఇక బ్యాంకు మీ డబ్బును చూసుకుంటుంది, మీరు దాని గురించి చింతించరు. అదే ప్రకారం మీ ఆత్మను దేవుడి యొద్ద డిపాజిట్ చేయండి. దేవుడి సేఫ్ కస్టడీకి మీ ఆత్మని ఇచ్చేయండి. ఆయన ఇక మిగతా సంగతులన్నీ చూస్తాడు. మీరు ఆయన మాట వింటే చాలు. ఇంకా రక్షించబడకుండా ఉన్నవారికి దేవుడి వాక్యం హెచ్చరిస్తోంది, సువార్తకు అవిధేయులుగా ఉన్నవారు, భక్తిహీనంగా ఉన్నవారు, పాపులుగా ఉన్నవారు, వారు ఆల్రెడీ తీర్పులో ఉన్నారు. ప్రాణం పోతే నరకానికి పోతారు. అలా పోనవసరం లేదు. ఇప్పుడే మీ పాపములను ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీ కొరకే తన రక్తమును చిందించి ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తును ఆశ్రయించండి. ప్రేమగల మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాకు మీరు ఆశ్రయమై ఉన్నారు. మీ వాక్యము మాకు ఒక పునాదిగా, మా జీవితానికి నిజమైనటువంటి జీవముగా, బలముగా ఉంచారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మేమందరము కూడా ప్రతినిత్యము మీ కొరకు మీరు చెప్పినట్టు బ్రతుకుటకు, వాక్యానుసారంగానే మేము ఆలోచించి వాక్యానుసారంగానే మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయమని, మాలో ఏ ఒక్కరూ వృధా అయిపోకుండా, మా జీవితము వ్యర్థపరచుకోకుండా మాలో ప్రతి ఒక్కరూ ఫలించున్నట్లు, నీతో మీరు మాకు ఇచ్చేటువంటి ఆ అంతము లేని కాలము, శాశ్వత జీవము మేము మీ సన్నిధిలో ఉండినట్లు మా కృప దయచేయమని, మా సంఘాన్ని అట్లా తీర్చిదిద్దామని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.